వాడు ఏదో పెద్ద ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, బడాబాబు కొడుకు కూడా కాదు. జస్ట్ ఒక నార్మల్ స్లీపర్ గానీ కూడా అంతగా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ప్రొటెస్ట్ చేశారు, న్యాయం అనేది జరుగుతుందో లేదో ఓకే, అది పక్కన పెట్టేస్తే ఆ ఇద్దరు అమ్మాయిలు బలైపోయారు. బలైపోయారు, ఇంకేం లేదు. ఇంకా ఆ అమ్మాయిలు చాలా వేధింపులు గురయ్యారు, చాలా స్ట్రగుల్ అయిపోయారు. ఇలాంటిది మన సైడ్ జరిగితే ఎలా చూడండి, మన సరౌండింగ్స్ జరిగితే మంత అవుతుందా? కాదు. మంత అవుతుందంటే అసలు కాదు. ఎందుకులే, మంది కాదు కదా, మన ఇంట్లో కాదు కదా, మన సరౌండింగ్స్ కాదు కదా అని అయితే కన్ఫామ్గా అదే అనుకుంటాం, వేరే అయితే ఏదనుకో. కాబట్టి నేను ముందే చెప్తున్నా, ఒక ముందు జాగ్రత్త అంతే. ముందు జాగ్రత్త మన సరౌండింగ్స్ ఏం కాకోకుండా, అమ్మాయికి ఏం కాకోకుండా, అమ్మాయి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎవరు అటాక్ చేసుకోకుండా ఒక సేఫ్టీ అనేది పాటించండి. ఆ అమ్మాయి ఒక స్ట్రగుల్ అవుతుంటే ఏమ్మా అని అడగండి, ఎందుకు ఇట్లా అడగండి. ఆ అమ్మాయి మనసులో నొచ్చుకొని బాధపడుతుంటారు, ఎందుకంటే ఒకటి చెప్పుకోలేదు, ఎవరు చెప్పుకోలేకపోతున్నాను అనే ఆవేదనలో ఉంటుంది. కాబట్టి అలాంటి మీరు గమనించి అడిగి దాన్ని సాల్వ్ చేసే దావాన్ని ఏర్పరచుకోండి. ఎందుకంటే రోడ్లు ఎక్కి మనమైతే ధర్నాలు చేయలేము, ఒక ప్రొటెస్ట్ కోసం అయితే మనం చేయలేము, న్యాయం కోసం అయితే అసలు పోరాడలేము మనమైతే. కాబట్టి అవి జరగకపోకుండా చూడాల్సిన బాధ్యత అయితే మనది. జరిగిన తర్వాత అయ్యేది అవుతుంది కన్ఫామ్గా. జరిగిన తర్వాత న్యాయం వస్తుందో రాదో పక్కన పెడితే అయినా అది జరగకపోకుండా చూడాల్సిన బాధ్యత అయితే మనదే ఉంది. కాబట్టి ఒక ముందు చూపు ఆలోచనతో అందరూ కలిసికట్టుగా ఉండి ఆ ధర్నాలు పాయింట్ కాకుండా ఆ ధర్నాలు చేయకుండా ఉండడానికి పాయింట్ చూడండి. అంటే అలాంటివి ఏంటి జరగకోకుండా మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చూసుకోండి.